హాయ్ అండి, వెల్కమ్ టు ఆనంద్ లక్ష్మి బ్లాగ్స్ అండి. ఈరోజు అయితే మా ఇంటి స్పెషల్స్ వచ్చేసి నాటుకోడి సాంబార్, అలాగే వైట్ రైస్ అండి. ఇక్కడ చూడండి, వేడి వేడి వైట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. అలాగే నాటుకోడి సాంబార్ అండి, ఇది కూడా రెడీ అయిపోయింది. వేడి వేడిగానే ఉంది. ఇప్పుడు తానే స్టవ్ ఆఫ్ చేసేసాను. అందరూ చెప్తారు కదండి, చికెన్ అయితే తినకూడదు, బ్లడ్ ఫ్లో వచ్చింది అని. కానీ చిన్నోళ్ళు అయితే ఉండేది కదండి, చిన్నోళ్ళు అంటూ ఉంటారు. అందుకైతే మేము చికెన్ అయితే తెచ్చాము. డాక్టర్లు అయితే చెప్తారు 75 అయితే ఉడికిపెట్టుకొని అయితే తినండి అని. 75 లేకపోతే పోనీయండి, 80, 90, 100% అయితే ఉడికిపెట్టుకోండి. నేనైతే నాటుకోడి సాంబార్ అయితే 8 విజిల్స్ అయితే ఇచ్చి అయితే ఉడికిపెట్టాను. ఈరోజు అయితే 10 విజిల్స్ 11 విజిల్స్ అయితే పెట్టి ఉడికిపెట్టానండి. వాళ్ళు మంచికే కదండి, బాగా ఉడికిపెట్టుకొని తిను అని చెప్పేది. బాగా ఉడికిపెట్టుకొని చికెన్ అయితే చేసుకొని తినండి మీరు కూడాను. అలాగనేసి అలా తినకుండా అయితే ఉండే కయ్యలదండి. చిన్నోళ్ళు అయితే గలాట్ పెడతారు చికెన్ కావాలా అని. అలానే ఎప్పుడు మనం మటన్ అంటే తినేకేయాలి. చేపలు అయితే మా చిన్నోళ్ళు అయితే తినేదే లేదు ఎక్కువగా. అందుకైతే తెచ్చి అయితే నేనైతే బాగా ఉడికిపెట్టి విజిల్స్ అయితే 10, 11 విజిల్కి అయితే ఇచ్చి అయితే ఈ సాంబార్ అయితే చేసేసాను. మీరు మీరు బాగా ఉడికిపెట్టుకొని అయితే చికెన్ అయితే తినండి. అలానే మనం ఉండే కయ్యలు కాబట్టి బాగా ఉడికిపెట్టుకొని తింటే మనకైతే ఏం ప్రాబ్లము ఉండేలేదు. ఇది డాక్టర్లు చెప్పిన మాట, మంచికే అండి వాళ్ళు చెప్పేది. ఇదైతే నిజమండి. చికెన్ అయితే బాగా ఉడికిపెట్టుకొని అయితే తినండి. ఇదండి మా ఇంటి స్పెషల్. మా వీడియో కన్నా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.